హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ క్లాస్ ఛానల్. నేను ఎప్పటిలాగే ప్లంబింగ్ వర్క్ ఈ సైడ్లో చేస్తున్నాను. ఈ సైడ్లో నేను ఈరోజు వరకు మరికొంత కొత్తగానే చేశాను. ఎప్పటిలాగే నాదైన మార్క్ చూపించాలని తాతహలాడే నేను ఈరోజు పైపింగ్ డిజైన్ ఎలా వేశానో మీకు చూడ్డానికి ఇవి పైపుల్లా కూడా అనిపించట్లేదు కదూ. ఎందుకంటే మనం ఎంతో ఖర్చు చేసి కట్టుకుంటున్న ఇంట్లో ప్రతి ఒక్కటి బయట కనిపించేది కూడా అందంగా కనబడాలని ఈ విధంగా డిజైన్లలాగా నేను వేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు కూడా కావాలంటే నేనే చేసి పెడతాను. ఎందుకంటే మనం ఎంతో ఖర్చు చేసి పెట్టుకున్న ఇండ్లు చూడడానికి చాలా బాగా కనిపించాలి. మనం కష్టపడి ఇష్టపడి కట్టుకునే ఇండ్లకు ఇలాంటి పైప్ లైన్ వేయాలి. ఈ విధంగా కింద వేసుకునే పైపులు మాత్రం చాలా క్వాలిటీ వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, కింద వేసుకునే పైప్ లైన్లు ఖరాబ్ అయితే పాడైతే మనం మళ్ళీ ఓపెన్ చేసి తవ్వి బయటకు తీయడం చాలా కష్టంగా మారుతుంది ఆ ప్రక్రియ. అందుకే మనం కింద వేసే పైపులు మాత్రం క్వాలిటీ పైపులు వేయాలి. ఎందుకంటే కట్టే ఇల్లులో మళ్ళీ తొందరగానే బయట వేసిన టైల్స్ తవ్వడం అంటే మనకు చాలా ఇబ్బందిగా మారుతుంది. అందుకే క్వాలిటీ పైపులు వేసుకోవాలి. చూడండి, ఇందులో ఈ రెడ్ కలర్ పైపులు ఎక్కువ మంది వాడతారు. కాకపోతే ఇందులో చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి మనం క్వాలిటీని చూసి ఎంచుకోవాలి. లేకపోతే మనం ఫ్యూచర్లో ఇబ్బందులు, వాటర్ లీకేజ్, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు తెలిసిన వాళ్ళని అడిగి అయినా సరే తెలుసుకొని కంపల్సరీ క్వాలిటీ పైపులు వేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా నాలాంటి ఒక మంచి ప్లంబర్కు వర్క్ ఇస్తే అతనే మీకు తగిన సూచనలు ఇస్తాడు. ఫ్రెండ్స్, నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వాటర్కు ప్రతి ఒక్క దానికి నేను సపరేట్ పద్ధతిలో చాలా లుకింగ్ చూడ్డానికి పైపులలో మాదిరి కాకుండా ఇంటి డిజైన్ బయట నుంచి పాడవకుండా ఒక క్రమ పద్ధతిలో ఇవన్నీ వేయడం జరిగింది. సో అందుకే ఫ్రెండ్స్, ఇక్కడికి బయట పెట్టుకున్నాను. వీటిని నేను ఎటన్నా ఏ వైపు కన్నా మలుపుకోగలను. అందుకే బయటకు ఓపెన్ చేసి ఉంచాను. ఇలా పైప్ లైన్లు పెట్టిన తర్వాత మనం ఎల్బోలు పెట్టి ఏ వైపు కన్నా మార్చేసుకోవచ్చు. అందుకే నేను ఈ విధంగా బయట వీటిని ఇప్పుడు వర్క్ పూర్తి కాలేదు కాబట్టి బయట ఇలా విడిచిపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఇది బాత్రూమ్ నుంచి కూడా ఒక పైప్ ఇలా కింది నుంచి వెళుతుంది. ఎందుకంటే మనం స్పేస్ లేనప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా ఎల్బో పెట్టి పక్క నుంచి ఒకే లైన్ వెళ్ళడం జరుగుతుంది. స్పేస్ లేని చోట ఇలాంటి వాటి ద్వారా మనం అడ్జస్ట్ ఇది ఛాంబర్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా మట్టి జమ అయితే లేక ఇతర ఏదైనా కచరా కానీ ఆగిపోతే మనం క్లీన్ చేసుకోవడానికి ఛాంబర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఛాంబర్లు వీలైనన్ని ఎక్కువ మనం పెట్టించుకుంటే మనకు ఎప్పుడు పైపులు తవ్వడం కానీ లేకపోతే మళ్ళీ బయటకు తీసి ఇలాంటివి చేయడం ఉండదు. ఎందుకంటే ఛాంబర్ల ద్వారా మనం క్లీన్ చేసుకోవచ్చు చాలా సులభంగా. పొడవైన పైప్ లైన్లు ఉన్న చోట ఎక్కువ ఛాంబర్లు పెట్టాలి. ఎవరైనా ప్లంబర్స్ 1-2 పెడతానంటే ఎక్కువ పొడవు లెంత్ ఉన్న పైపుల వద్ద ఎక్కువ పెట్టించుకోండి. ఎందుకంటే వాళ్ళ పని ఈజీ కావడానికి 1-2 పెట్టేస్తారు. మీరు కూడా డబ్బులు తక్కువ అవుతాయని 1-2